పెద్ద నోట్లు రద్దై నెల రోజులు కావస్తున్నా మనీ కష్టాలు తీరడం లేదు. అకౌంట్లలో డబ్బులున్నా తీసుకునే దారి లేక ఇక్కట్లు పడుతున్నారు జనం. చిల్లర ఖర్చులకు నోట్లు లేక జనం పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు. ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. మరోవైపు అక్రమార్కులపై ఐటీ అధికారులు కొరట జులిపిస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా నోట్ల రద్దు తర్వాత 130 కోట్ల నగదు, ఆభరణాలు సీజ్ చేశారు అధికారులు. వ్యాపారవేత్తలు 2000 కోట్ల లెక్కచూపని ఆదాయాన్ని స్వచ్ఛందంగా వెల్లడించినట్లు తెలిపింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల మంత్రిత్వ శాఖ. ఇరవై 28 రోజులైనా పెద్ద నోట్లు రద్దు బాధలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్యాంకుల్లో నగదు విత్డ్రాకు పరిమితులు పెట్టడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సగానికి పైగా ఏటీఎంలు మూతపడే కనిపించాయి. సిటీలో 90% ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 4 రోజుల నుంచి తిరిగిపోతున్నాము, పింఛన్ వస్తలేదు, మళ్ళీ పైసలు అయిపోయినా అంటున్నారు. నిలబడినకు ఓపిక లేదు. నిలబడి పోయిన నెలలో హాస్పిటల్లో ఉన్నాను. డబ్బులు వచ్చినాక ఇస్తాము అంటున్నారు. మొన్న ఇక్కడ వచ్చినా కండు తిరిగి రోడ్డు పైన పడిపోయినా. ఒక్క పైసా లేదు, కొడుకోలు లేరు. మరి అక్కడక్కడ ఏటీఎంలు పనిచేసినా భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి వరకు జనం పడిగాపులు కాస్తున్నారు. డిపాజిట్ చేసిన కొద్ది సేపట్లోనే ఏటీఎంలో డబ్బులు అయిపోవడంతో జనం వెనక్కి వెళ్లిపోతున్నారు. 4000కే ఇక్కడ వచ్చి పడిగాపులు కాయాలంటే మా వల్ల అవ్వట్లేదు. 3-4 మంత్స్ తర్వాత చేస్తే బాగుండేది. అందరికి ప్రజలకందరికి 2 సార్లు తిరిగాము. ఇప్పటి వరకు 2 టైమ్స్ తీసుకున్నాం అంతే. 2000 ఒకసారి ఇచ్చారు, 4000 ఒకసారి ఇచ్చారు. బ్యాంకుల ముందు కూడా నో క్యాష్ బోర్డులే కనిపించడంతో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 సార్లు బ్యాంకుల చుట్టూ తిరిగినా 1-2 సార్లు మాత్రమే డబ్బు దొరికిందని అంటున్నారు కస్టమర్లు. 2 సార్లు ఇచ్చిండ్రు అంతే, ఇంకేమి ఇవ్వలేదు డబ్బులు. ఏమంటున్నారు, ఉన్నాయి లేవంటున్నారు, లోపల ఉంగలోకి పెంచుకుంటున్నారు, బయటలోకి అందరికి పంపించేస్తున్నారు. నిన్న 4 గంటల వరకు ఉండిపోయినా, మొన్న శుక్రవారం కూడా 5 గంటల వరకు ఉండిపోయినాం. గరీబులకేమో ఎలగొడతారు, ఏం తిని బతకాల. మాల్స్, పెట్రోల్ బంకులు మనీ విత్డ్రా సెంటర్లుగా మారిపోయాయి. డెబిట్ కార్డులు పట్టుకుని మాల్స్, పెట్రోల్ బంకుల చుట్టూ తిరుగుతున్నారు జనం. 2000 వరకు డబ్బులు డ్రా చేసుకునే అవకాశాన్ని బ్యాంకులు కల్పించడంతో ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు ప్రజలు. నవంబర్ 8 నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతవరకు మాతోని సాధ్యమైందో అంతవరకు మేము కస్టమర్లకు సర్వీస్ ఇస్తూ ఉన్నాము. భారతదేశం రిజర్వ్ బ్యాంక్ ద్వారా కానీ మినిస్ట్రీ ద్వారా కానీ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా కూడా మేము దాన్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం. మనీ కష్టాలను ఎదుర్కొనేందుకు కొత్త అకౌంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు ప్రజలు. కొత్త ఖాతాలు తీసేందుకు కస్టమర్లు పెద్ద ఎత్తున వస్తున్నారని చెబుతున్నారు బ్యాంకర్లు.